అది చూసే షాక్ అవుతాడు రా ఇంకెవడైనా. ఇదే ప్రాసెసర్ అని ఆయన భయపడ్డాడు ఒక సెకండ్. నీ అమ్మ ఈ ఐడియా ఎవడు ఆలోచించిండు, ఈ ఐడియా ఎవడు ఆలోచించిండు అసలుకి ఇట్లా కూడా సేవ్ చేయొచ్చా అని. మీకు ఆలోచన ఎలా వచ్చింది? అటు చూడు బే. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం సరికొత్త వీడియోతో వచ్చేసాం. అండ్ ఈ రోజు ఏం చేయబోతున్నాం? ఈరోజు కొత్తగా బిగ్ బాస్ నామినేషన్ ఎపిసోడ్స్ కాకుండా బిగ్ బాస్ రీల్స్ కి రియాక్ట్ అవుతున్నాం. అంటే అంత కొత్తగా ఏం లేదనుకోండి, బట్ స్టిల్ అంటే ఈసారి కొత్తగా. ఈ సీజన్ మనం ఫస్ట్ టైం చేసేది మీమ్స్ రియాక్షన్. సో ఆలస్యం చేయకుండా లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. ప్రవేశపెట్టండి. బాగుంది, డిఫరెన్స్ వచ్చింది. మళ్ళీ నెక్స్ట్ వారం పెడతా. అట్లా వారం వారంకి వెళ్ళేలోపు తెల్లగా ఎదురు మీరు అట్లా అనుకోకూడదు ఎప్పుడు. నువ్వు ఉండాలి కదా. అయినా మీరు నామినేషన్స్ లో లేరు కదా, మరి నెక్స్ట్ వారం నేను ఉండాలన్నారు. లేట్ రియలైజేషన్. అది కూడా కరెక్టే కదా సార్. మరి అన్న ఏదైనా పాయింట్ టు పాయింట్ మాట్లాడతాడు. చాలా సేపు సస్పెన్స్ తర్వాత అర్థమైంది. అట్లేం లేదు అన్న కరెక్ట్ గానే చెప్పిండు. అక్కకే మెల్లగా అర్థమైంది అది. కానీ అన్న ఇప్పుడు జోకేసి నన్ను నవ్వాలా, ఆమె పోతుందని బాధపడాలా అర్థమవుతుంది నాకు. మేము నవ్వుకుంటాం, నువ్వు బాధపడు. చచ్చా, వాడేదో సరదాగా జరగదు జరగదు జరగదు. హలో హలో, నా లైన్ లో ఉన్నా. ఈ రోజు నిన్ను కొట్టాలనిపించింది. నాకు ఈరోజు నీకు దుపట్టా కప్పి అనిపించింది. వెయిటింగ్ ఏం మాట్లాడుతున్నారా? అంటే ఇది 18+ మనకు కనిపిస్తుందా? వాళ్ళు మాట్లాడేది 18+. అదే కదా, వాడేమో ఉద్దేశంతో అన్నారు. అదే కదా, వాడేమో చాక్లెట్ అంటాడు, వీడేమో దుప్పడగప్ప అంటాడు. ఏంది ల్యామ్ అన్నది ఎవరన్నా కూడా కాన్సెప్ట్ అయితే అదే కదా ఎండింగ్ లా. మధ్యలో అది గ్యాప్ అది సగం చెప్పు ఆపుతుడు ఆడ. అదే కదా మాటలు ఏంది ఇంటెన్షన్ తోటి దుప్పటి కప్పి చేద్దాం అంటే చాలా అర్థాలు వస్తాయి. ఏంది అది? ఒకడు అంటాడు, ఒకడు నన్ను అంటాడు. బాగానే అవుతున్నాయి ఈడ. నేను కరెక్టే వింటున్నానా? అదే కదా, నాకు ఎందుకు ఎవరు ఏం చెప్తలేరు డైరెక్ట్ గా క్లారిటీగా. నేను చెప్పాలి ఏమైతే చంద్రముఖి మూవీలో ఉంటుంది చూడు, ఇద్దరు దుబ్బడి చెప్పుకొని ఆయురు పట్టుకుంటారు అంతే. అది కదా రైట్ రైట్, ఓకే ఓకే ఓకే. కానీ 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 మన ప్రేక్షకులకు మాత్రం బయట నుంచి ఆ అన్న ఎట్లా చూస్తాడో అట్లనే ఉంటది. దీనికి మాకేం ఆవిరి సంబంధం పీల్చుకుంటే లేదు. సౌండ్ ఆ, అదే నువ్వు చెప్పు. ఆవిరికి మాకు సంబంధం లేదు. ఏమ్మా ఏమ్మా అరే వాడు ఏం దుడుస్తుండ్రాడు అసలు? అదే కదా, ఆడ కళ్ళు లేవు కదా. ఆమె ఏం చెప్పిందిరా అన్నది, ఎంగళం మంగళం మంగళం అన్నది. పెద్ద మాట అన్నాడు సరాడు. అంటే ఒకళ్ళు ఏడుస్తే కూడా ఇంత నవ్వు వస్తుంది అంటే ఏమైతుందిరా మనకి? ఆ బిగ్ బాస్ వల్ల ఇదంతా మనకు ఎఫెక్ట్ అంతా బిగ్ బాస్ వల్ల. నేను ఒకడు ఏడుస్తుంటే నవ్విర్రు అనుకో సైకోగా అంటారు, కానీ వీళ్ళు ఏడుస్తుంటే అందరికి నవ్వు వస్తుంది. ఇప్పుడు అందరు సైకో వల్ల ఇద్దరు మెయిన్ పాయింట్ ఏంటంటే, మీరు జోకులు వేస్తే పక్కోళ్ళు తీసుకోవాలి, పక్కోళ్ళు మీ మీద జోకులు వేస్తే మీరు అస్సలు తీసుకోరు. అదే మీరేం తీసుకున్నారు? మీరు నా మీద ఏం జోక్ వేస్తే నేను తీసుకోవాలో చెప్పండి. వేరే వాళ్ళ మీద చూసాను. వేరే వాళ్ళు ఎవరు చెప్పండి? ఇమాన్యుల్ అన్న ఏం జోకు? రెడ్ ఫ్లవర్. ఓరే మా ఏ మనిషి సరే ఇక ఏం లేక గిరా 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 దాని చుట్టూనే. ఏదంట అదే ఆ రెడ్ ఫ్లవర్ దిరా. రెడ్ ఫ్లవర్ ఏదో గలీజ్ మాట అందామని పోయిండు, కానీ మస్తు ఆపేసుకో బిగ్ బాస్ లో అర్థమైపోయింది ఆయనకి. ఆయన పక్కన సాయి గారు ఉంటే అన్న అన్న లస్సీ తాగుతావా, అన్న లస్సీ తాగుతావా. మరి అన్న ఎప్పుడు చిరాకులోనే ఉంటాడు కదరా. అదే కదా, గ్లూకోజ్ ఎక్కించినట్టు ఎక్కిస్తుండాలి లస్సీ.
ఒక్కడు. తిక్కడు తిక్కడు అంట. అదే తిక్కడు తిక్కలు ఉంటాడు కదా ఎప్పుడు. తిక్కడు నాకు తిన్నట్టులాగా అనిపించింది. వద్దురా నాయన స్ట్రైకులు పడితే ఆయన విన్నాడు అనుకో. వద్దు అమ్మో వద్దు. సైకిల్ పడితే వద్దు. నువ్వు తినవు మళ్ళా. తిన్నాడు అంతే తినడు. కదా, అమ్మో. రైకులు తినాల్సి వస్తుంది మనం. ఇది కాదు అదే ఇది అది ఇది కాదు అదే ఇది అది 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 ఆమెనే బాగుంటది. ఈమెనే బాగుంటది. ఆమె అట్లేం బాగుంటది. కాదు. ఈమెనే బాగుంటది. అరే నేను లైవ్ లో ఏ, ఇస్తాను ఇదే. ఆమెని. నేను లైవ్ లో చూడలేదురా, ఈమెనే బాగుంటది. ఇద్దరు ఒకటి కాదా? ఆమెనే బాగుంటది. ఇద్దరు ఒకటి కాదు. ఆమె లాస్ట్ టైం ఆమె ఇప్పుడు ప్రెసెంట్. అవునా? అది ఇది కాదు అరే సేమ్ ఉన్నారు కదరా. అందుకే ఆ పాట పెట్టినారు. అందుకనే ఆ పాట పెట్టిరు. నా ఒక్కనికే అట్లా అనిపిస్తుందా అనుకున్నా, నీకు కూడా అట్లనే అనిపిస్తుందా? కానీ రీతు చౌదరి మాత్రం హైలైట్ కంటెంట్ ఇస్తుంది. లాస్ట్ టైం ఇంకా ఆ గుండంగల్ కి కూడా ట్రై చేస్తాను అనిపిస్తుంది. వాళ్ళిద్దరు లవ్ ట్రాక్ అయితే నాకైతే ఉంది. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఆ గుండంకుల్ కను రీతు చౌదరికి. రీతు చౌదరి మాత్రం ఇది ఎక్కడ కాంబినేషన్ రా? హైలైట్ కంటెంట్ అంటే ఇదా? అదే కదా ఇంకా నిజంగా ఏమో చెప్తుండేమో అనుకో నేను. ఆ ఇది కాంబినేషన్ highlight. సార్ అలా ఉంది. వాయో తీసేరా తీసేయి. ఇక్కడ కాల్చాలి. నిజంగా ఒక నిమిషం. సుమన్ శెట్టి అయితే ఎట్లా వాడుకుంటారు తెలుసారా? సుమన్ శెట్టి ఏం వేసినా ఒక ఎమోషనల్ విజయం వేయాలి. సుమన్ శెట్టి బాత్రూమ్ పోతున్నా, సుమన్ శెట్టి అన్నం తింటున్నా, సుమన్ శెట్టి అంటే ఊకడం అది ఆయన పని అలా. సుమన్ శెట్టి ఊకుతున్నా, సుమన్ శెట్టి బట్టలు వేసుకున్నా, సుమన్ శెట్టి బట్టలు వేసుకోకపోయినా ఏంద్రా ఇది నీ అమ్మ మరి మీమర్స్ వేయాలి రా వారికి వేయాలి కానీ నీ అమ్మ ఆయన ఏం చేసిన అదిదా ఎమోషనల్ బీజియం అన్నట్టు ఒకటి వేసి ఒకటే ఆ తిప్పు 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 అన్నట్టు వేస్తారు. ఆరేండేసి కన్నా ఘోరంగా తయారయ్యారు. అదే రా బే నీ అమ్మ చిరాకు వస్తుందిరా నాయన మేము చూస్తుంటే. Few minutes later. అన్న ప్లీజ్ అన్న, అన్న ప్లీజ్ అన్న, అన్న ప్లీజ్ అన్న, అన్న ప్లీజ్ అన్న, అన్న ప్లీజ్ ఎయిరి, ఎయిరి. అరే నాకేదో అప్పట్లో అమర్ ఉంటాడు కదా, అరే ప్లీజ్ రా వద్దురా, అరే ప్లీజ్ రా వద్దురా అని అప్పడు వద్దురా అని అన్నా వద్దన్నా నీకు క్యాప్టెన్ కావాలన్నా. అట్లనే అనిపించింది రా నాయన సడన్ గా. ప్రతి సీజన్ లో ఉంటది ఇట్లాంటి మూమెంట్ ఒకటి. అన్న ప్లీజ్ అన్న, అన్న ప్లీజ్ అన్న, అన్న ప్లీజ్ అన్న. ఎక్కడో చూసాను అదే గుర్తుపట్టలేదా రాజ్య? గుర్తుపట్టలేదా రాజా? అన్న ప్లీజ్ అన్న. ఆ మేము అది ఎంత గుర్తుండిపోయిందంటే నాకు చూడు ఇందాక చూసినప్పుడే వచ్చిందిరా అది. నీ అమ్మ. ఇన్స్పైర్ అయిందిరా చూసి. ఓహో ఇప్పుడు అలా కూడా రాస్తున్నారు అన్నమాట. నేనంటే నీకు ఇష్టం లేదా? ఓకే అని చెప్తున్నా. ఓకే నాతో నీతో ఏంది 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 complete ఆడ ఏంది కంప్లీట్ చేయ అక్కడ. నాతో అంటే ఏంది అది? అరే కొంచెం వాళ్ళు బిగ్ బాస్ లో ఉన్నారని నేను- చెప్పండి రా, ఏదో పార్క్ అనుకుంటున్నట్టున్నారు వాళ్ళు. నాన్న బుజ్జి కన్నా నాన్న స్కోప్ లేదు, లేకపోతే అనేవాడిని. నాకు ఇప్పుడు చాక్లెట్ కావాలి. దానికన్నా పెద్ద పెద్ద అన్నాడు మళ్ళా. అదే కదా చూద్దాం ఇప్పుడు ఏమంటాడు. నేను ఉన్నాగా నన్ను తిను. చూసేదానికి అబ్బా ఏమన్నాడు? చాక్లెట్ కావాలంటే నేను ఉన్నా కదా అంట. నన్ను తిను అంటే ఇంకా కుర్రోడు మంచి రొమాంటిక్ గా ఉన్నాడు. బా ఇది చిన్న చిన్న వదిలేసి అన్ని పెద్ద పెద్ద బా, వేసుకుంటే మళ్ళీ బా. చిన్న మూమెంట్ ఎందుకు? అదే కదా నాన్న కన్నా బుజ్జి కంటే ఇది వరస్ట్ వరస్ట్ ఇది. వరస్ట్ ఇది. ఫస్ట్ ఇలాంటివి చెప్పే కెప్టెన్సీ కొట్టేసింది. అది కూడా కరెక్టే. పెద్ద ప్లానింగే.
అరే డైలాగులు, బీజిఎం, మళ్ళీ కూలీ బీజిఎం అన్ని కలిపిట్రా. అదే కదా, అన్ని కలిపాడు. కాపీ రైట్ అసలు ఛాన్సే లేదు. మన క్రాస్ ఓవర్ మస్తు ఉంది అందరికంటే సంజనది. అదే కదా. ఎట్లా అయిపోతాడు రాగానే, నిజంగానే అట్లే. పెద్ద అపరిచితుడు అమ్మ మొగుడులాగా ఉన్నావు కదా. పర్సనాలిటీ మస్తు సెట్ అవుతుంది. అదే కదా, అదే కదా. పర్ఫెక్ట్ మ్యాచ్ అయింది. ఏ మలయాళం అది. మస్తాని యు ఆర్ ఎవిక్టెడ్. మలయాళం. ఎప్పుడైనా చూసిరా అసలు మీరు ఇట్లాంటి కంటెంట్ అంటే? అరే మలయాళంలా ఏమేమో అవుతున్నారా ఆయన, గుర్రాలు లెస్బియన్స్ ఉన్నారంట, ఏమేమో అవుతున్నాయంట ఆడ. తెలుగులో ఎంత కొట్లాడుకునే ఎలిమినేషన్ అయినప్పుడు కొంచెం ఫీల్ అవుతారా. అదే కదా. ఆమంట సేమ్ కైండ్ ఆఫ్ సెలబ్రేషన్ చేసుకుందంట వాళ్ళ ఫ్రెండ్ పోయినప్పుడు. అందుకేనా ఇంకా ఇంకా ఎక్కువ చేసిరు. రివెంజ్ అయితే అంటే చెప్పాలంటే నేను విన్న ప్రకారం మలయాళంలో చాలా ఓపెన్, ఇక 18+ కాదు, అది 25+ నడుస్తుంది ఆడ. ఓ చాలా రాగుంది అది బిగ్ బాస్ మలయాళంది. ఓహో. బాగుందనా? నిజం బాగుంది. అది చూసే షాక్ అవుతాడు రా ఇంకెవడైనా. ఇదే ప్రాసెసర్ అని ఆయన. అదే కదా, భయపడ్డాడు ఒక సెకండ్. ఓరి నీ అమ్మాయి ఇదేంద్రా, నేనెక్కడ చూడలే. ఈ ఐడియా ఎవడు ఆలోచించిండు, ఈ ఐడియా ఎవడు ఆలోచించిండు అసలుకి, ఇట్లా కూడా సేవ్ చేయొచ్చా అని. మీకు ఆలోచన ఎలా వచ్చింది? నాకు వచ్చింది అని నవ్వే బదులు మీకు ఎందుకు రాలేదని సిగ్గుపడు అన్నట్టు. ఇప్పుడు చాలా క్రియేటివ్ ఎఫర్ట్స్ ఉన్నాయి. అబ్బా చాలా క్రియేటివ్ గా ప్లాన్ చేసిరు. ఏదో అనుకున్నాను కానండి, అమ్మో మామూలు విషయం కాదు, చాలా గొప్ప మీరు. సో చూసారు కదా గైస్, ఇది వాళ్ళ వీడియో అనమాట. మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్స్ లో మెన్షన్ చేసి చెప్పండి. అండ్ మీకు నచ్చిన ఫేవరెట్ మీమ్ ఏదైతే ఉందో అది కూడా కింద కమెంట్స్ లో మెన్షన్ చేసి చెప్పండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సీ యూ, బై బై. నేనేంద్రా అట్లా కదులుతున్నా? అయ్యా అదేంద్రా అది, నేనేంద్రా అట్లా కదులుతున్నా? అదే కదా ఎఫెక్ట్లు వస్తున్నాయి. అదో అదో అయ్యా అయ్యా, ఏంద్రా అది? ఏమైందిరా దీనికి ఇయ్యాలా? అసలు ఏరియామా ఈరియమే రా మొత్తం ఫ్లిక్కర్. అగో నా లోపల ఎవడో వచ్చి పోతుండు. అగో 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 అగో. అరే నేను కూడా వచ్చింది. ఏంద్రా అది? రీ అరే అరే సీరియస్ అవుతున్నావు, నవ్వుతున్నా సీరియస్ అయితే. ఒక ఎక్స్ప్రెషన్. నీ అమ్మ ఇదేంద్రా నాయనా.